హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పివి రమణ. మీరు చూస్తున్నారు హనీ కాంపిటేటివ్ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారములు. ఈరోజు టాపిక్లకు వెళ్ళే ముందు నా యొక్క ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన యెడల అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీకు బెల్ ఐకాన్ రూపంలో వస్తుంది. మరి పాత వాళ్ళైతే నా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ లేదా షేర్ అనేది నాకు కొన్నంత బలం, మీరు నా ధైర్యం. మొత్తం అనేది ఓటర్ల సంఖ్య అనుకుందాం. మొత్తం అనేది ఒక ఓటర్ల సంఖ్య అనుకుంటే ఆ మొత్తం ఓటర్ల సంఖ్యలో నుంచి కొంతమంది ఓట్లు వేయని వాళ్ళు ఉన్నారు అనుకుందాం. కొంతమంది ఓట్లు వేయని వాళ్ళు అనుకుంటే మరి ఆ ఓట్లు వేయని వాళ్ళని మనం మైనస్ చేస్తాం. అంటే మొత్తం ఓటర్ల సంఖ్యలో నుంచి ఓట్లు వేయని వాళ్ళు తీసేస్తే మరి ఎవరు ఉంటారు? ఓట్లు వేసిన వారు ఉంటారు. రైట్, ఓట్లు వేసిన వారు ఉంటారు. మరి ఓట్లు వేసిన వారిలో కొన్ని ఓట్లు చల్లవనుకుందాం. మొత్తం ఓట్లు వేశారు, కానీ కొన్ని ఓట్లు చల్లవనుకుంటే ఆ చల్లని ఓట్లను మైనస్తో సూచించాలి. సో మైనస్తో సూచిస్తే మొత్తం ఓట్లు వేసిన వారిలో నుంచి చల్లని ఓట్లను తీసేస్తాం. చల్లని ఓట్లను తీసేస్తే మరి మిగిలినవి ఏమవుతాయి? చెల్లిన ఓట్లు అవుతాయి. అంతేనా? మిగిలినవి ఏమవుతాయి? చెల్లిన ఓట్లు అవుతాయి. మరి చెల్లిన ఓట్లు మొత్తం ఏవి అవుతాయి? చెల్లిన ఓట్లు అవుతాయి. ఈ చెల్లిన ఓట్లు అనేవి మళ్ళీ ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. మొత్తం అనేవి కౌంట్ అనమాట, చెల్లిన ఓట్లు అవుతాయి. ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. అంతేనా? క్లియర్ అర్థమవుతుందా? అంటే గెలిచినవాడు, ఓడినవాడు. మరి గెలిచినవాడు ఓడినవాడు కంటే ఎంత మెజారిటీ ఉంటాడు అంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది మెజారిటీని సూచిస్తుంది. ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఈజీగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఇప్పుడు మనం చేయొచ్చు. అవి ఏమిటో చూద్దాం. ఒక ఎన్నికల్లో గెలిచిన వారు పోల్ అయిన ఓట్లలో 70% ఓట్లతో సాధించి 15,400 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయినా ఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని అన్నాడు. చూడండి, ఒక ఎన్నికలో గెలిచిన వారు పోలైన ఓట్లలో 70%. సో మొత్తం ఓట్లు అనేవి నేను 100% అనుకున్నా. మొత్తం ఓట్లు అనేవి ఎంత అనుకున్నాను? 100% అనుకున్నా. అయితే గెలిచిన వాడు ఎంత అన్నాడంట? 70% గెలిచాడంట. మరి గెలిచిన వాడు 70% అయితే మరి 100లో నుంచి 70 తీస్తే ఓడినవాడు ఎంత అవుతుందండి? ఓడినవాడు 30% అవుతుంది. రైట్, 30% అవుతుంది. మరి గెలిచిన వాడు అనేది 70% అయితే లాస్, ఓడిపోయిన వాడు 30% అవుతుంది. అయితే 15,400 ఓట్ల మెజారిటీతో గెలిచాడు అన్నాడు. మరి మెజారిటీ క్లియర్గా గెలిచినోడికి మరియు ఓడిపోయినోడికి మధ్య డిఫరెన్సే కదండి మెజారిటీ తెలియజేస్తుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది క్లియర్గా మనకి 40% వచ్చింది. రైట్, 40%. అంటే ఈ 40% అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే వాడు లెక్క ప్రకారం 15,400 ఇచ్చాడు. సో 40% అనేది 15,400 అనేది అవుతుంది క్లియర్గా. అయితే మనకు కావాల్సింది ఏమన్నాడు? ఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని అన్నాడు. మరి ఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని అంటే క్లియర్గా మనకి ఎంత అవుతుంది? 30% అవుతుంది. రైట్, 30% అనేది అవుతుంది. చూడండి, 30% అనేది ఎంత అనేది మనకి ఆన్సర్. రైట్, ఇప్పుడు 40% అనేది 15,400 అయితే మరి 30% అనేది ఎంత అవుతుంది? సో ఇది చాలా సింపుల్ లెక్క. సో 30% అంటే దాని అర్థం ఏంటి? 30/100 అని, అంటే 3/10 అని, అంటే 10కి 3 అని అర్థం. అంటే ఆన్సర్ అనేది ఖచ్చితంగా 3 మల్టిపుల్ అవ్వాలి. మరి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, కేవలం ఒకటి మాత్రమే, రెండోది మాత్రమే అవుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది 11,500 అనేది అవుతుంది. అయితే 3 మల్టిపుల్ అవ్వాలి ఆన్సర్ పర్ఫెక్ట్గా. ఎందుకంటే 30% అంటే దాని అర్థం 30/100. 30/100 అంటే దాని అర్థం 3/10. అంటే మొత్తం 10 పార్ట్స్ అయితే కనుక 3 పార్ట్స్ ఎంత అని మనకు ఓడిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎంత అంటే 3 పార్ట్స్. మరి 3 పార్ట్స్ ఎంత అంటే 3 యొక్క మల్టిపుల్ కదా ఆన్సర్ అవుతుంది. క్లియర్గా 11,500 అనేది అవుతుంది. సో 11,550 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఎగ్జామినేషన్లో ఇది ఒకవేళ 2 కానీ 2 ఆర్ 3 కూడా 3 మల్టిపుల్ ఇస్తే అప్పుడు మనం ఎలా చేయాలి? ఈ ఎగ్జామ్లో SSC CGL 2017లో ఈ లెక్క ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో 3 మల్టిపుల్ అనేది కేవలం ఒకటే ఇచ్చాడు. కాబట్టి మనం విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది. మరి
ఇలా కాకుండా 2 కానీ ఇచ్చినట్లు అప్పుడు మనం ఏ విధంగా చేయాలి? ఒకవేళ మనకి ఇస్తే ఈ విధంగా ఒకవేళ ఇస్తే మనం ఏ విధంగా చేయాలి? సో దానికి మనము ఇప్పుడు చూద్దాం. సో ఏమవుతుందంటే సో 40% 15,400 అయితే మరి దీన్ని 4తో భాగించుదాం. సో 4తో భాగిస్తే అప్పుడు ఏమవుతుంది? 40/4 అంటే 10% అవుతుంది. సో 10% దీన్ని 4తో భాగిస్తే ఏమవుతుంది? 4 3 12 అలాగే 3 34 అవుతుంది. 4 8 32 2 20 10 10 అదే 4 5ల 20 అవుతుంది. సో 4 5 20 పక్కన ఒక 0 4 5 20 అంటే 10% ఎంత ఉంది? 3,850 అయితే మరి 30% ఎంత అవుతుంది అంటే దీనికి 3 రెట్లు కాబట్టి దీన్ని 3తో గుణించాలి. అప్పుడు ఏమవుతుంది? 30% అంటే 3,850ని మనము 3తో గుణిస్తే దాని అర్థం ఏమవుతుంది? 30% అవుతుంది. మరి 3 0 3 5ల 3 0 0 3 5ల 15 1 3 8 24 25 2 మరి 3 3 9 9 2 ఎంత 11 అంటే 11,500 అనేది క్లియర్గా ఆన్సర్ అనేది అవుతుంది. ఇంకో ఎగ్జామినేషన్లో ఇంకో ట్రిప్ ఎలాగో చూద్దాం. సో ఇక్కడ ఏమున్నది? 10% అంతా 3,850 అన్నాడు. మరి 10% కేవలం నేను 4,000 అనుకున్నాను అనుకోండి. 10% 4,000 అయితే 30% ఎంత అవుతుంది? అంటే 4,000 ఇంటూ 3 అంటే 12,000. ఆన్సర్ అనేది 12,000 కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే 3,850 కదా, 4,000 కాదు. కాబట్టి ఆన్సర్ అనేది 12,000 కన్నా తక్కువ ఉండాలి. మరి 12,000 కన్నా తక్కువ ఏది ఉంది? ఓన్లీ 1 కదా ఆప్షను. ఇది మాత్రమే ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 11,550. అంటే ఇది కూడా మనం క్యాల్కులేషన్ చేయవలసిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులు గల ఒక ఎన్నికల్లో 20% ఓట్లు చెల్లనివి. మరి గెలిచిన వ్యక్తికి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 70% ఓట్లు సాధించాడు. మరియు 9,600 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయినా మొత్తం ఓట్లు ఎన్ని అన్నాడు. మొత్తం అనేది మనము 100% అనుకుంటే మొత్తం అనేది 100% అనుకుంటే అందులో మనకి 20% అనేవి చెల్లవని చెప్పాడు. సో 20% అనేవి చెల్లవు. 20% చెల్లవు. మరి 80% అనేది చెల్లుతుంది. రైట్, 80% చెల్లుతుంది. అయితే గెలిచిన వ్యక్తికి చెల్లుబాటు అయ్యే ఓట్లలో గెలిచిన వ్యక్తి అంటే చెల్లుబాటు అంటే 80% చెల్లుబాటు అవుతుంది కదా, అందులో 70% సాధించాడంట. అంటే 80%లో 70% అనేది గెలిచిన వాడైతే 30% అనేది ఓడినవాడు అవుతుంది. మరి 80లో 70% అంటే ఒక పర్సంటేజ్కి 2 సున్నాలు తీసివ్వాలి. అప్పుడు 7 8 ఎంత అంటే 56. అంటే 56% అనేది గెలిచినోడు. అలాగే ఒక పర్సంటేజ్కి 2 సున్నాలు తీస్తే 8 3 24 25% అనేది ఓడినోడికి తెలియజేస్తుంది. అయితే 9,600 అనేది దేన్ని తెలియజేస్తుంది? క్లియర్గా మెజారిటీని తెలియజేస్తుంది. అంటే ఇది గెలిచినోడికి మరి ఓడినోడికి గెలిచినోడు ఎంత? 56%, ఓడినోడు 25%. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకి మెజారిటీని తెలియజేస్తుంది. క్లియర్గా ఎంత అవుతుంది? 56లో నుంచి 24 తీస్తే 32 అనేది అవుతుంది. రైట్, 32%. సో మనకి 32% వచ్చింది. కానీ లెక్క ప్రకారం మనకి ఎంత అండి? 32% మనకు వచ్చింది. కానీ లెక్క ప్రకారము వాడు ఎంత ఇచ్చాడండి? 9,600 ఇవ్వడం జరిగింది. మరి 9,600 ఇవ్వడం జరిగింది. అయినా మనకి మొత్తం ఓట్లు ఎన్ని అడిగాడు. మరి మనకి మొత్తం ఓట్లు అంటే ఎంత అండి? 100%. రైట్, 100% అనేది ఎంత అనేది మన ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది. 32 1ల 32 3ల అంటే ఇది ఎంత అవుతుంది? 300 అవుతుంది. సో 300 ఇంటూ 100 ఎంత అవుతుందంటే క్లియర్గా 30,000 అవుతుంది. క్లియర్గా 30,000 అనేది అవుతుంది. మొత్తం ఓట్లని నేను V అనుకున్నాను అనుకోండి. అయితే అందులో 20% ఓట్లు చెల్లవన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 20% ఇచ్చాడు. 20% అంటే దాని అర్థం ఏంటి అంటే 1/5 అని. 20% అంటే దాని అర్థం 1/5 అంటే 20% అంటే 20/100 21లో 25 కాబట్టి 1/5 అంటే చెల్లవు అన్నాడు కాబట్టి మైనస్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఎంత ఇచ్చాడు? తర్వాత శాతం 70%. సో 70% అంటే ఎంత అంటే 70/100 అంటే 7/10 అని. 7/10 అని. మరి 7/10 అనేది గెలిచినోడైతే ఇంకా రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 3. అంటే 3/10 అనేది ఏమవుతుంది? 3/10 అనేది 3/10 అనేది ఏం తెలియజేస్తుంది? ఓడినోని తెలియజేస్తుంది. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే మెజారిటీని తెలియజేస్తుంది. మరి మెజారిటీ ఎంత అవుతుంది? మెజారిటీ అనేది 4/10 అనేది అవుతుంది. రైట్,
ఇది 30. అయితే ఇప్పుడు చూడండి, మొత్తం ఓట్లు అనేది నేను వి అనుకున్నాను. అయితే ఇప్పుడు మొత్తం ఓట్లు అయిపోతే అందులో నుంచి ఇప్పుడు 20% ఓట్లు చెల్లవన్నాడు. అంటే 1/5లో వన్ పార్ట్ చెల్లదంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 4. అంటే 4/5 ఇంటూ ఇప్పుడు ఏమన్నాడంటే మెజారిటీ ఇచ్చాడు. అంటే 9600 మెజారిటీ ఇచ్చాడు. మరి 70% గెలిచిన వాళ్ళు అయితే, ఓడిన వాళ్ళు 30% అయితే మరి మెజారిటీ మనకి ఎంత అవుతుంది? స్పష్టంగా 4/10. సో 4/10 అనేది దేనిని తెలియజేస్తుందంటే మెజారిటీని తెలియజేస్తుంది. అంటే 9600. 9600. సో ఇప్పుడు దీన్ని క్యాల్కులేషన్ చేస్తే మనకి వస్తుంది. సో 4 4 ఎంత అండి? 16. 16 6లు ఎంత అవుతుంది? 96. అంటే 50 × 600. 5 పదుల 50 × 600 ఎంత అవుతుంది అంటే 5 6ల 30 కాబట్టి 30,000 అనేది అవుతుంది. 30,000 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ అంటే వాడు ఇచ్చింది, అలాగే ఫైనల్ వాల్యూ అనేది మనకు వచ్చింది. ఫైనల్ ఎఫ్వి అంటే ఫైనల్ వాల్యూ. ఎఫ్వి అంటే ఏంటి? ఫైనల్ వాల్యూ. సో ఇనీషియల్ వాల్యూ ఎంత అంటే 20% ఓట్లు చెల్లనివని ఇచ్చాడు. మరి చెల్లినవి ఎంత అన్నాడు. సో ఇది ఇప్పుడు 1/5 అంటే ఇనీషియల్ వాల్యూ అంటే టోటల్ అనమాట. అంటే 5 అంటే 5 పార్ట్స్ కాస్త ఎంత అయిందంటే 1 పార్ట్ చెల్లదన్నాడు. 1 పార్ట్ చెల్లదన్నాడు. అంటే రిమైనింగ్ ఎంత? 4. అదేవిధంగా మెజారిటీ ఇచ్చాడు కదా మనకి. అదేవిధంగా 70% ఓట్లు సాధించాడు. మరి మెజారిటీ ఇచ్చాడు మనకి. కాబట్టి ఇప్పుడు మెజారిటీ ఏమవుతుంది అంటే 4/10. అంటే 10 పార్ట్స్ అనేది ఇప్పుడు దీన్ని సింప్లికేషన్ చేయొచ్చు. 2 2ల 2 5ల అంటే 2/5 అవుతుంది. రైట్. 5 పార్ట్స్ అనేది టోటల్ అయితే ఇనీషియల్ అయితే ఫైనల్ వాల్యూ ఎంత అయింది? 2 అయింది. మరి దీన్ని మనం ఇప్పుడు 2 అయింది. దీన్ని దీన్ని గుణిద్దాం. ఇది 25 పార్ట్స్ అవుతుంది. ఇది 8 పార్ట్స్ అవుతుంది. మరి 25 పార్ట్స్ 8 పార్ట్స్ అంటే దాని అర్థం ఏంటంటే 25 పార్ట్స్ అంటే టోటల్ అని. 8 పార్ట్స్ అనేది మనకి ఇచ్చాడు మెజారిటీ ఎంత? 96 అదే 9600 అని ఇచ్చాడు. ఇది మెజారిటీని తెలియజేస్తుంది. 8 పార్ట్స్ అనేది మెజారిటీని తెలియజేస్తుంది. అయితే మనకు కావాల్సింది ఏంటి? టోటల్ ఓట్లు ఎన్ని అంటే 25 పార్ట్స్ ఎంత అనేది మన క్వశ్చన్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది క్లియర్గా. సో దీన్ని ఎలాగంటే 9600 ఇంటూ 25/8 అవుతుంది. సో 25ని నేను 100/4 రాశాను. చూడు 25ని నేను 9600 ఇంటూ 100/4 ఇంటూ 8. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది 32 మూళ్ళ అవుతుంది. సో 32 మూళ్ళు ఇది అయింది కాబట్టి అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 32 మూళ్ళు కాబట్టి ఆన్సరు అప్పుడు 30,000 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్గా 30,000 అనేది ఆన్సర్ అవుతుంది. ఒక ఎన్నికలలో 11/1/9% మంది ఓటర్లు ఓటు వేయలేదు. ఏ అనే పార్టీ బి అనే పార్టీ కన్నా 18% ఓట్లను అధికంగా సాధించింది. అయితే ఏ అనే పార్టీ ఇక్కడ ఏ అనే పార్టీ అని గుర్తుపెట్టుకోండి. ఏ అనే పార్టీ మొత్తము 23,600 ఓట్లు సాధించినచో ఓటర్ లిస్టులో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. సో క్లియర్గా 11% అంటే 11/1/9% అంటే దాని అర్థం ఏంటంటే 11 9 99 100/100 అని. 100/100 పర్సంటేజ్ అంటే దాని అర్థం ఇంటూ 1/100 అని అర్థం. సో అప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 1/9 అనేది మిగులుతుంది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఒక ఎన్నికల్లో 1/9 అనేది భిన్నంలోకి వచ్చింది. అంటే 1/9 వంతు ఓట్లు వేయలేదే అని అర్థం. అంటే మొత్తం 9 పార్ట్లు అనుకుంటే 1 పార్ట్ అనేది ఓట్లు వేయలేదని అర్థం. 1 పార్ట్ అనేది ఓటు వేయలేదని అర్థం. అయితే ఏ అనే పార్టీ బి అనే పార్టీ కన్నా 18% కూడా అధికంగా ఓట్లు సాధించింది. ఏ అనే పార్టీ మొత్తం 23,600 ఓట్లు సాధించినచో ఓటర్ లిస్టులో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అని అడిగాడు. మనకి భిన్నాలుగానే మనకు వస్తే విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ అనేది పెట్టవచ్చు. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ మనకి 1/9 అనేది 9 దేని తెలియజేస్తుంది అంటే మొత్తాన్ని తెలియజేస్తుంది. కాబట్టి 9 యొక్క మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కాదు, ఇది అయ్యడానికి ఛాన్స్ ఉంది, ఇది కాదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. అంటే ఎగ్జామ్ సెంటర్లో ఏ విధంగా ఆలోచించాలి అనేది నా కాన్సెప్ట్. ఎగ్జామ్ సెంటర్లో మీరు ఏ విధంగా ఆలోచించాలనేది నేను చెప్తున్నాను. అది ఒకవేళ 2 కానీ 3 కానీ ఇచ్చాను. ఒకవేళ ఇక్కడ 30 ఇక్కడ ఎంత 45,000 ఇచ్చాడు. ఇక్కడ ఒకవేళ 36,000 కానీ ఇస్తే
ఇక్కడ కూడా 36,000 ఇస్తే అప్పుడు మనం ఏ విధంగా చేయాలి అనేది అప్పుడు లెక్క మనం చేయాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా మనము వితిన్ సెకండ్‌లో ఆలోచిస్తే గనుకనే మనం ఈజీగా ఎక్కువ మార్కులు చేయొచ్చు. ఇప్పుడు 36,000 ఉంది. ఒకవేళ 36,000 ఇస్తే అప్పుడు మనం లెక్క ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓటర్ల సంఖ్య అనేది నేను వి అనుకున్నాను. అంటే మొత్తం ఓటర్ల సంఖ్య వి అనుకున్నాను. అయితే మనకేమన్నాడు 11/1/9% మంది ఓటర్లు ఓటు వేయలేదు అంటే దాన్ని భిన్నంలోకి మార్చుకున్నాం ఎంతండి 1/9 అని. అందులో వేయలేదు అన్నాడు కాబట్టి అది మైనస్. ఓకే. అంటే మరి వేయలేదు రిమైనింగ్ ఎంత అవుతుంది అంటే 8/9 అయితే మనకేమి ఇచ్చాడు ఏ అనే పార్టీ బి అనే పార్టీ కన్నా 18% ఓట్లు అధికంగా సాధించి ఏ అనే పార్టీ మొత్తం ఓట్లు ఇచ్చాడు. అంటే నీకు ఏ పార్టీ మాత్రమే ఇచ్చాడు. రైట్. ఏ పార్టీ ఎంత అవుతుంది ఇప్పుడు సో అంటే ఏ పార్టీ ఎంత అవుతుంది ఇక్కడ క్లియర్గా మనకు ఒకసారి అర్థం చేసుకోండి. మొత్తం 18% అనేది పోల్ అధికంగా వచ్చింది అంటే ఇప్పుడు 100లో నుంచి నేను 18 తీసేసానండి. తీసేస్తే ఎంత వస్తుంది మనకి 100లో నుంచి 18 తీస్తే మనకి ఎంత వస్తుందంటే 82 వస్తుంది. రైట్. 82 వస్తుంది. మరి 82ని 2 సమాన భాగాల కంటే 41 కానీ వాడు 18% ఎక్కువ అన్నాడు కాబట్టి ఏ అప్పుడు ఎంత అవుతుంది ఏ అనేది 59% అవుతుంది. బి అనేది 41% అవుతుంది. క్లియర్. ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్ అండి. ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఏ అనే పార్టీ మొత్తం ఓట్లు ఎంత ఇచ్చాడు 23,600 ఇచ్చాడు. అంటే ఇది అనమాట. సో ఎంత అండి 59 అంటే 59%. సో 59% అంటే దాని అర్థం ఏంటండి 59% అంటే 59/100 భిన్నంలోకి మార్చుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వాడు ఎంత ఇచ్చాడు 23,600 ఫినిష్ అయిపోయింది. ఎప్పుడైతే వచ్చిందో 59 ఒకట్ల 59 నాలుగుల. సో ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇది 59 ఒకట్ల 59 నాలుగుల మరి 4 ఒకట్ల 8 ఒకట్ల 8 5ల. సో అర్థమవుతుందా క్లియర్గా 9 5ల 45,000 క్లియర్గా అర్థమవుతుంది. సో 45,000 అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ఒక మెథడ్ ఎలాగో చూడండి. ఇప్పుడు ఎంత అన్నాడు మొత్తం పార్ట్స్ ఎంత అండి 9 పార్ట్స్. మొత్తం పార్ట్స్ అంటే 9 పార్ట్స్. అందులో 1 పార్ట్ అనేది ఓటు వేయలేదన్నాము మైనస్. ఇంకొకటి 8. మరి దీన్ని నేను 9ని 100తో గుణిస్తున్నా అంటే 900 అవుతుంది. దీన్ని 100తో గుణిస్తున్నా 100 అవుతుంది. దీన్ని 100తో గుణిస్తున్నా 800 అవుతుంది. అయితే వాడు ఏమన్నాడు ఏ అనే పార్టీ బి అనే పార్టీ కన్నా 18% పోల్ అనేది అధికంగా ఉంటుంది అన్నాడు. అంటే ఇప్పుడు ఇదంతా 59%, ఇదంతా 41%. ఆల్రెడీ మీకు చెప్పింది. మరి 59% 800 ఎంత అవుతుందంటే 1% బదులుగా 2 సున్నాలు పోతే అప్పుడు 59 × 8 ఎంత అవుతుంది అంటే 59 × 472 అవుతుంది. 59 × 8 అంతా 472. ఈ 472 పార్ట్స్ అనేది ఎంత ఇచ్చాడంటే మనకాడు 23,600 ఇచ్చాడు. 23,600 ఇవ్వడం జరిగింది. మరి 23,600 ఇవ్వడం జరిగింది. మనకు కావాల్సింది ఏంటి ఓటర్ లిస్ట్లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. మరి మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అవుతుంది 900 అవుతుంది. రైట్. 900 పార్ట్స్ అనేది ఎంత అనేది మనకు ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది. ఇది 472 × 5 రైట్. 472 × 5 ఎస్ 472 1ల 472 5లా అవుతుంది. సో 5 అవుతుంది. 9 45 అంటే 45,000 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఒక ఎన్నికలలో 22% మంది ఓటర్లు ఓటు వేయలేకపోయారు. పోలైన ఓట్లలో 15,500 ఓట్లు చెల్లనివి. గెలిచిన వ్యక్తి మొత్తం ఓట్లలో 51% ఓట్లు సాధించి 63,500 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయినా గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్ల మొత్తం ఎంత అంటే మొత్తం ఓట్లు అనేవి 100% అనుకుందాం. మరి 100% అనుకుంటే గెలిచిన వ్యక్తి మొత్తం ఓట్లలో 51 ఓట్లు సాధించాడు. అంటే గెలిచిన వ్యక్తి అండి 51 ఓట్లు సాధించాడు. మరి రిమైనింగ్ ఓడిపోయిన వ్యక్తి ఎంత అంటే 49% ఓట్లు సాధించాడు. మరి ఇది గెలిచిన వ్యక్తి, ఇది ఓడిపోయిన వ్యక్తి. అయితే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని అన్నాడు. సో గెలిచిన వ్యక్తికి ఓట్లు వచ్చిన 51% అనేది ఎంత అనేది ఆన్సర్. సో 51% అంటే దాని అర్థం ఏంటి 51/100. మరి ఇది 51/100 అంటే మరి ఏం తెగదు కాబట్టి 51 అనేది ఆన్సర్. 51 మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి మరి 51 మల్టిపుల్ ఆన్సర్ ఏదైనా ఉందంటే ఇది కాదు,
ఇది కాదు ఓన్లీ ఇదే. సో 10 ఇది ఎంత అవుతుంది? 1,02,000. వాళ్ళు నీకు 51 మల్టిపుల్ అనేది ఒకటే ఇచ్చాడు కాబట్టి 51 మల్టిపుల్ అనేది ఒకటే ఇచ్చాడు కాబట్టి నువ్వు 51 మల్టిపుల్ అనేది డైరెక్ట్ పెట్టావు. అంటే ఆన్సర్ అనేది మనం ఏ విధంగా ఆలోచించాలి అంటే నీకు ఆడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఆన్సర్ క్వశ్చన్ ఏం అడిగాడు అనేది మనకు కాన్సెప్ట్ మెయిన్. మనకు ఆల్రెడీ 51% అని ఓట్లు సాధించాడని చెప్పాడు, మొత్తం వచ్చిన ఓట్లు ఎన్ని అన్నాడు. అంటే 51% ఎంత అనేది ఆన్సర్. కాస్త 51 అంటే 51 మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది క్లియర్గా. నెక్స్ట్ సో ఇప్పుడు మరి దీన్ని మనము ఒక 51 మల్టిపుల్ 2 ఇచ్చాడు అనుకుంటే అప్పుడు మనం ఏ విధంగా చేయాలి లెక్కనని ఒకసారి చూద్దాం. సో మొత్తం అనేది 100% అనుకుంటే 100x అనుకుంటే అందులో ఎంత 22 అనేవి 22 పార్ట్స్ అనేది ఓటు వేయలేదు అనుకుందాం. మరి 28 ఓటు వేయలేదంటే మొత్తం ఓటు వేసింది ఎంత అండి? 78 అని. 78 అనేది ఓటు వేసినారని చెప్పొచ్చు. అంటే పోలెడ్ అయినాయని చెప్పొచ్చు. పోలెడ్ అయ్యాయని చెప్పొచ్చు. మరి ఇందులో 15,500 ఓట్లు అనేవి పోలైన ఓట్లలో 15,500 ఓట్లు అనేవి చెల్లవన్నాడు. అంటే ఇవి పోలైనవి కాబట్టి ఇందులో నుంచి 15,500 అనేది తీసివ్వాలి. ఈ 15,500 ఓట్లు చెల్లవని చెప్పాడు. మరి ఈ పోలైన ఓట్లలో 15,500 చెల్లవంటే అవి తీసిస్తే రిమైనింగ్ మనకు మిగిలినవి ఏమవుతాయి? చెల్లిన ఓట్లు అవుతాయి. రైట్? అంటే చెల్లినవి వ్యాలిడ్ ఓట్లు అవుతాయి. అంటే 78xలో నుంచి 15,500 కానీ తీస్తే ఇవి దేన్ని తెలియజేస్తాయి మనకి క్లియర్గా? వ్యాలిడ్ అంటే చెల్లిన ఓట్లను తెలియజేస్తాయి. రైట్? అయితే ఇప్పుడు చెల్లిన ఓట్లలో మనకి 51% గెలిచిన వ్యక్తికి వచ్చాయంట. చెల్లిన ఓట్లలో 51% ఎవరికి వచ్చాయి? గెలిచిన వ్యక్తికి వస్తే మరి ఓడిపోయిన వ్యక్తికి ఎంత వచ్చాయండి? ఓడిపోయిన వ్యక్తికి ఎంత వచ్చాయి అంటే గెలిచిన వ్యక్తికి 51x వస్తే ఇవి మొత్తం అనుకోండి వ్యాలిడ్ అనుకుంటే, మరి గెలిచిన వ్యక్తికి 51 వస్తే మరి ఓడిన వ్యక్తికి ఏమవుతుందంటే ఈ వ్యాలిడ్ ఓట్ల నుంచి దీన్ని తీసివ్వాలి. వ్యాలిడ్ ఓట్ల నుంచి దేన్ని తీసివ్వాలి? 51xని తీసివ్వాలి. అంటే 78 ఏమవుతుంది? 78x మైనస్ 15,500లో నుంచి దేన్ని తీసివ్వాలి? 51xని కానీ తీసిస్తే అవి ఏమవుతాయంటే అవి ఓడిపోయిన వ్యక్తి అవుతుంది. రైట్? మరి కానీ మనకేమి ఇచ్చాడు? లెక్క ప్రకారము మెజారిటీ ఇచ్చాడు. మెజారిటీ అంటే ఈ గెలిచిన వ్యక్తికి మరి ఓడిపోయిన వ్యక్తికి మధ్య డిఫరెన్స్ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ డిఫరెన్స్ అనేది మనకి లెక్క ప్రకారం ఎంత ఇచ్చాడంటే 63,500 ఇవ్వడం జరిగింది. 51x మైనస్ ఇందులో నుంచి 78 నుండి 51 తీస్తే ఎంత అవుతుంది? 71 నుండి 50 తీస్తే 77 అంటే 51 తీస్తే 27x అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 15,500 మరి ఏమవుతుంది? ఈక్వల్ టు మనకు లెక్క ప్రకారం 63,000 ఇచ్చాడు. 63,500 ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మీకు వస్తుంది. చూడండి, మరి 51లో నుంచి మనము 27ని తీస్తే ఎంత అవుతుందంటే 27ని తీస్తే 24 అవుతుంది. 24x ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ అనేది 15,500 అనేది ఈక్వల్ టు అతనికి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే 63,500 నుంచి మనం 15,500 తీస్తే ఎంత వస్తుందంటే 48,000 వస్తుంది. 48,000 వస్తుంది. మరి x ఈక్వల్ ఎంత అవుతుందంటే 2,000 అవుతుంది. x ఈక్వల్ ఎంత అవుతుందని 2,000 అవుతుంది. కానీ మనకు కావాల్సింది గెలిచిన వ్యక్తికి అంటే 51x అని అర్థం. మరి 51 ఇంటూ x అంటే ఎంత అంటే 2,000. సో 51 ఇంటూ 2,000 అవుతుంది. అప్పుడు దాని అర్థం ఎంత అవుతుందంటే అప్పుడు 51 ఎంత అవుతుందంటే 102. కాబట్టి వ్యక్తుల మధ్య ఎన్నికలలో 20% ఓట్లు వేయలేదు. మరి 1,400 ఓట్లను చెల్లవు అని ప్రకటించారు. మరి ఓడిన వ్యక్తికి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 42% ఓట్లు లభించాయి. అతను 1,440 ఓట్లతో ఓడిపోయాడు. అయినా మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అన్నాడు. సో మొత్తం ఓటర్ల సంఖ్య అనేది 100x అనుకుంటే ఓకే, అందులో 20% అనేది సెలవు అని చెప్పాడు. 20% సెలవు. మరి 80% ఓట్లు అనేవి చెల్లుతాయి. మరి చెల్లిన ఓట్లలో 42% చెల్లిన ఓట్లలో
80x అనేవి చెల్లుతాయి. అందులో 1400 ఓట్లు అనేవి చెల్లవని ప్రకటించారు. మరి ఇది ఏమవుతుంది? ఇది 80x అవుతుంది. ఇది 20x అవుతుంది. రైట్. అయితే ఇందులో 1400 ఓట్లు అనేవి ఏమన్నాడు? చెల్లవన్నాడు. అంటే మైనస్. మరి 80x మైనస్ 1400 అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే చెల్లిన ఓట్లను తెలియజేస్తుంది. ఏంటిది? చెల్లిన ఓట్లను తెలియజేస్తుంది. అంటే వ్యాలిడ్ ఓట్లను తెలియజేస్తుంది. రైట్. మరి వ్యాలిడ్ ఓట్లలో 42% అనేవి ఎవరికి లభించాయి? ఓడిపోయిన వ్యక్తికి లభించాయి. 42 అనేవి ఎవరికి లభించాయి? 42% అనేది ఓడిపోయిన వ్యక్తికి లభించాయి. అలాగే 58% గెలిచిన వ్యక్తికి లభించాయి. అయితే మనకేమి ఇచ్చాడు? 1440 ఓట్ల తేడాతో ఓడిపోయాడన్నాడు. అంటే మెజారిటీ ఇచ్చాడు. మరి రెండింటి మధ్య మెజారిటీ ఎంత అవుతుంది? క్లియర్గా 16. రైట్. 16%. ఈ 16% అనేది వాడు ఎంత ఇచ్చాడు మనకి? క్లియర్గా 1440 ఇచ్చాడు. రైట్. 1440 ఇచ్చాడు. అయితే మనకు కావాల్సింది ఏంటి? మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? మరి మొత్తం ఓటర్ల సంఖ్య అనేది ఏమవుతుంది? మనకి ఇది వ్యాలిడ్ ఓట్లలో 16%. వ్యాలిడ్ ఓట్లలో 16% ఇది ఇచ్చాడు. అయితే మనకి 100% అంటే ఇది 100% అనేది ఈ 100% అనేది అనుకుంటే మనం ఏది 80x మైనస్, సో ఇక్కడ రాసుకుందాం. 80x మైనస్ 1400 అనేది మనం 100% అనుకుంటే ఈ 100% అనేది దేనికి సమానం అవుతుంది? అంటే 16 ఒకట్ల 16 9 కాబట్టి 100% అనేది దేనికి సమానం అవుతుందంటే 9000కి సమానం అవుతుంది. రైట్. 9000 అవుతుంది. మరి క్లియర్గా 80x మైనస్ 1400 ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఇప్పుడు 80x ఈక్వల్ టు మైనస్ 1400 ఈక్వల్ టు ఏమవుతుంది అనేది 9000 అవుతుంది. మరి 80x ఈక్వల్ టు 9000, 80x ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 10,400 అవుతుంది. మరి x ఈక్వల్ టు ఎంత అవుతుందంటే x ఈక్వల్ టు 130 అవుతుంది. మరి x 130. మరి మనకు కావాల్సింది ఏంటి అంటే 100x. మనకు కావాల్సింది ఏంటి? టోటల్ కాబట్టి 100x కాబట్టి 100 × 130 ఎంత అవుతుందంటే 100 × 130 ఎంత అవుతుందంటే 13,000 అవుతుంది. ఆన్సర్ అనేది 13,000 అవుతుంది.